హాయ్ హలో వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ యాంకర్ సాయి. ఇప్పుడు మనతో ఉన్న వ్యక్తి ఒక బిజినెస్ గురించి అయితే మంచి టిప్స్ అయితే చెప్తారు. అతను ఎవరో కాదు, మ్యూచువల్ ఫండ్ బొనిగెల సాల్మన్ గారు. ఇప్పుడు అతనితో మాట్లాడి మరికొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, సేవింగ్, ఇన్వెస్ట్మెంట్, స్పెక్యులేషన్ వీటి గురించి వివరాలు చెప్తారా సార్? ఇప్పుడు సాయి, ఇప్పుడు మనకి ప్రతి మనిషి లైఫ్ సైకిల్లో ఒక 25 ఇయర్స్ దగ్గర జాబ్ స్టార్ట్ చేస్తాడు, 60 ఇయర్స్ దగ్గర రిటైర్మెంట్ అవుతాడు. 25 to 35 వరకు మనకు వచ్చే ఇన్కమ్ కొంచెం తక్కువ ఉంటుంది, ఖర్చులు కొంచెం ఎక్కువ ఉంటాయి, అప్పు చేయాల్సి ఉంటుంది. మళ్ళీ 35 నుంచి 50 వరకు ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది, అప్పుడు మంచిగా మిగులుతాయి. మళ్ళీ 60 తర్వాత సడన్గా ఇన్కమ్ డ్రాప్ అయిపోద్ది. ఎందుకంటే 60కి మనకి రిటైర్మెంట్ కదా, సో మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ తీసేయటం, విశ్రాంతి ఇవ్వటం జరుగుతుంది. సడన్గా ఇన్కమ్ తగ్గిపోద్ది. ఓకేనా? దీనికోసం ఏం చేయాలంటే మనం, ఇది లైఫ్ సైకిల్. ఓకే. దీనికోసం మనం ఏం చేయాలంటే డబ్బుల్ని మనం చక్కగా దాచుకోవాలి, సేవ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఏమిటంటే 3 ఉంటాయి ఇక్కడ: సేవింగ్, ఇన్వెస్ట్మెంట్, ఓకే, స్పెక్యులేషన్, ఓకే, ట్రేడింగ్. ఇప్పుడు సేవింగ్ చేస్తాం అంటే మనకు వచ్చిన డబ్బుల్లో ఒక 20,000 వస్తుంది అనుకోండి, నెలకి ఒక 2,000, ఒక 10%, 2,000 సేవ్ చేస్తాం. సేవ్ చేయటం అంటే ఏమిటి? ఈరోజు మనకు అవసరమైన ఖర్చుల్ని మనం కంట్రోల్ చేసుకొని భవిష్యత్తులో ఖర్చు పెట్టడానికి కోసం దాచుకుంటున్నాం. ఓకే కదా? అప్పుడు సరే, మనం దాచుకున్నాము. సేవింగ్స్ ఎక్కడ చేస్తాం? జనరల్గా బ్యాంకులో, పోస్ట్ ఆఫీస్లో, లేదంటే ఇన్సూరెన్స్ పాలసీస్ ఏదో చేస్తాం ఈరోజు ఖర్చులను అదుపు చేసుకొని. అయితే మనం ఏం చెప్తున్నామంటే సేవింగ్స్ చేస్తే వచ్చే వడ్డీ చాలా తక్కువ. బ్యాంకులో వేస్తే ఒక 6%, 7%, సంవత్సరానికి 6%, 6 రూపాయలు, 100 రూపాయలు పెడితే 6 లేదా 7 రూపాయలు వస్తుంది. పోస్ట్ ఆఫీస్లో కూడా అంతే, ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా. మనము అదే బ్యాంకులో సేవింగ్స్లో పెడితే 3%, 4% వస్తుంది. మనం ఈరోజు కంట్రోల్ చేసుకొని మన యొక్క కన్సంప్షన్ని, మన యొక్క అవసరాలని కంట్రోల్ చేసుకొని పెడితే భవిష్యత్తులో వచ్చేది 6 to 7% అయితే ఖర్చులు మాత్రం ఎక్కువ పెరుగుతాయి. 7% పైన పెరిగితే మనకి, మనం ఈరోజు కంట్రోల్ చేసుకుంటే నెక్స్ట్ అప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత కొనుక్కోవడానికి అవకాశం ఉంటుందా? మనకు వచ్చే రిటర్న్ ఏమో తక్కువ, ఖర్చులు పెరగటం ఎక్కువ ఉంది. అప్పుడు మనకి ఏమైంది? నష్టం వస్తుంది. సో మనం ఏం చెప్తున్నా అంటే సామాన్యమైన ప్రజల్ని సేవింగ్స్ని ఇన్వెస్ట్మెంట్గా మారవమంటున్నాం. ఓకే. సేవింగ్స్లో బ్యాంక్ సేవింగ్స్, బ్యాంక్ ఎఫ్డీలు పెడితే వచ్చే రేట్ ఆఫ్ రిటర్న్, వచ్చే వడ్డీ తక్కువ కాబట్టి ఇన్వెస్ట్మెంట్గా మారండి. ఇన్వెస్ట్మెంట్కి అర్థం ఏమిటంటే, ఇన్వెస్ట్మెంట్ సేవింగ్స్ షార్ట్ పీరియడ్ కోసం, ఎఫ్డీలు కానీ ఆర్డీలు కానీ షార్ట్ పీరియడ్ కోసం, ఇన్వెస్ట్మెంట్స్ లాంగ్ టర్మ్ కోసం. ప్రతి సంవత్సరం డబ్బు విలువ, ద్రవ్యోలు మనం రేట్లు చూడండి, ప్రతి సంవత్సరం 7%, 100కి 7 రూపాయలు పెరుగుతూ ఉంటాయి. మనకి ఈరోజు ఈ సంవత్సరం 2024లో 100 రూపాయలకి ఏ సరుకులు అయితే వస్తున్నాయో, నెక్స్ట్ ఇయర్ రావాలంటే మీరు 107 రూపాయలు పెట్టాలి, ఎక్కువ పెట్టాలి. 107 పెడితే కానీ రావు. అంటే మనం పెట్టే డబ్బు 107 రూపాయల కంటే ఎక్కువ వచ్చే దగ్గర పెట్టాలి. అందుకని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్కి మన భారతదేశంలో ఆప్షన్స్ ఏమిటి? 2 రకాల అసెట్స్ ఉన్నాయి మనకి. ఒకటి రియల్ అసెట్స్, ఫిజికల్ అసెట్స్. రెండవది ఫైనాన్షియల్ అసెట్స్. ఓకే. రియల్ ఎస్టేట్స్ అంటే ఏమిటి సాయి? రియల్ ఎస్టేట్. ఓకే. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయటం, రియల్ ఎస్టేట్, లేదంటే గోల్డ్, సిల్వర్, ఇవన్నీ మనకి కంటికి కనపడతాయి. అయితే రియల్ ఎస్టేట్ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్. మన భారతదేశంలో ఎక్కువ ఆస్తులు రియల్ ఎస్టేట్ రూపేణా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ మన దేశానికి ఎకానమీకి వెన్నుదన్ను కాదనట్లే. కానీ ఒక 20,000 వచ్చే వ్యక్తి, ఒక 30,000 వచ్చే వ్యక్తి నెలకు 2,000, 3,000తో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయగలడా? అవకాశం లేదు. సో మనం ఏం చెప్తున్నాం? ఫైనాన్షియల్ అసెట్స్ వైపు రండి. ఇన్వెస్ట్మెంట్ ఫైనాన్షియల్ అసెట్స్ వైపు. ఫైనాన్షియల్ అసెట్స్ అంటే ఏమిటి? స్టాక్స్ ఆర్ డిబెంచర్స్. డిబెంచర్స్. స్టాక్స్ అంటే ఏంటి? కంపెనీలో ఓనర్షిప్, కంపెనీలో
ఒక కంపెనీ షేర్ కొంటే ఆ కంపెనీలో మీరు ఓనర్ అవుతారు. ఎస్బీఐలో మీరు షేర్ కొంటే ఎస్బీఐ బ్యాంక్లో షేర్ హోల్డర్స్తో పాటు మీరు కూడా ఒక షేర్ హోల్డర్. రిలయన్స్ ముఖేష్ అంబానీ కంపెనీ షేర్ కొంటే మీరు కూడా ముఖేష్ అంబానీతో పాటు ఒక ఓనర్, పార్ట్ ఓనర్. అంటే ఫైనాన్షియల్ అసెట్స్లో మీకు లాభం ఏమిటంటే చిన్నగా 500, 1000 రూపాయలు, 2000తో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయవచ్చు. అయితే ఇక్కడ ఏమిటంటే ఫైనాన్షియల్ అసెట్స్లో షేర్స్ కానీ డిబెంచర్స్ అంటే బాండ్స్ అంటే ఏమిటి, మనకి ఎఫ్డీకి ఎట్లయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంత వస్తారని బ్యాంకులో ఇస్తారో ఆ మాదిరిగా కంపెనీలు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్ మీద రాసిస్తాయి, దాన్ని బాండ్స్ అంటారు. అయితే బాండ్స్లో వడ్డీ రేటు తక్కువ ఉంటుంది, అంటే సుమారుగా 8 నుంచి 10% ఉంటుంది. షేర్స్లో నీకు హై రిస్క్ ఉంటుంది, హై రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. హై రిటర్న్ వచ్చే అవకాశం అంటే దీర్ఘకాలం ఉంటే రిస్క్ తీసుకోవాలి, షేర్స్లో రిస్క్ తీసుకోవాలి, రిటర్న్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అయితే ఏమిటయ్యా మరి ప్రూఫ్ ఏమిటి, రిటర్న్ వచ్చిందా? 1979లో సెన్సెక్స్ స్టార్ట్ అయింది. సెన్సెక్స్ అంటే భారతదేశ పారిశ్రామిక వృద్ధికి ఇండెక్స్ అది. ఒక టాప్ 30 కంపెనీస్, ఇండియాలో ఉన్న టాప్ 30 కంపెనీస్ యొక్క ఇండెక్స్ సెన్సెక్స్ 100 పాయింట్ల దగ్గర స్టార్ట్ అయితే ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా ఈ 45 సంవత్సరాల్లో 15%, బ్యాంకులు ఎంత పర్సెంట్ వస్తుంది వడ్డీ? 6% వస్తుంది. ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా, ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా, ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినా 15% రేట్ ఆఫ్ రిటర్న్తో ఈరోజు 77,000, 78,000 దగ్గర ఉంది సెన్సెక్స్. గత 45 రోజుల క్రితం వరకు 86,000 ఆల్ టైమ్ హైకి వెళ్ళింది. మళ్ళీ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం వల్ల కావచ్చు, యుఎస్ ఎలక్షన్స్ వల్ల కావచ్చు, తర్వాత వాల్యుయేషన్స్ అంటే కంపెనీ యొక్క విలువలు ఎక్కువ ఉండటం వల్ల కావచ్చు, మళ్ళీ 77,000కి వచ్చింది. సో మనం కామన్ పీపుల్, పేదవారికి, మధ్యతరగతి వారికి మనం ఏం చెప్తున్నామంటే సాయి, సేవింగ్స్ చేస్తే 7% పైన పెరగట్లేదు కాబట్టి సేవింగ్స్ని ఎంకరేజ్ చేయట్లా, సేవింగ్స్ని ఇన్వెస్ట్మెంట్ కింద మారవండి. అంటే కంపెనీస్లో స్టాక్స్ కొనాలి. అయితే ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే కంపెనీస్లో స్టాక్స్ కొంటే ఏ కంపెనీ పెర్ఫామ్ చేస్తుంది, ఏది దెబ్బతింటుందో మీకు తెలియదు. కాబట్టి మన దేశం ఇచ్చిన పెద్ద అదృష్టం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అంటే మన కోసం మ్యూచువల్ ఫండ్ సంస్థలు మన కోసం 30 నుంచి 40 కంపెనీలో స్టాక్స్ కొట్టారు. ఏది బాగా పనిచేస్తుంది, ఏది బాగా ఎదుగుతుంది, ఏది బాగా లాభం ఇస్తుంది, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ నేను ప్రజలకు ప్రమోట్ చేస్తున్నా. సేవింగ్స్ వద్దు, ఇన్వెస్ట్మెంట్ చేయండి. మరి స్పెక్యులేషన్ అంటే ఏమిటి? స్టాక్ మార్కెట్ అనే మాట వినపడంగానే ఇంకొకటి ఉంది స్టాక్ మార్కెట్లో, F&O అని ఒక సెగ్మెంట్ ఉంది. దాని పేరు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. తర్వాత ఇంట్రాడే. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏమిటంటే సాయి, అదొక గ్యాంబ్లింగ్ లాగా, అదొక బెట్టింగ్ లాగా. అంటే అది కూడా నాలెడ్జ్ గేమే, కానీ సెబీ డేటా ప్రకారం, సెబీ అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ బాడీ అది. సెబీ డేటా ప్రకారం 100లో 90 నుంచి 93 మంది డబ్బు పోతుంది. భారతదేశంలో మొత్తం వైట్ వాష్, భారతదేశంలో ప్రతి 10 మందిలో 9 మంది డబ్బు పోతుంది. మొత్తం కొంచెం కూడా కాదు, మొత్తం ఎరోడ్ అవుతుంది టోటల్ ఓవరాల్. కాబట్టి ఆర్డినరీ పర్సన్స్కి, మధ్యతరగతి వారిని, అసలే మనం మధ్యతరగతి వారు, పేదవారు, ట్రేడింగ్ వద్దు. ట్రేడింగ్లో డబ్బు పెట్టి అంటే అక్కడ ఏమిటి, ₹1 10 అయ్యే అవకాశం ఉంది, 10 100, అంటే 1,00,000 10 లక్షలు 10 లక్షలు కోటి అయ్యే అవకాశం ఉంది. కానీ సక్సెస్ రేట్ చాలా 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 తక్కువ. డబ్బు అంతా అక్కడ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తుంది ఎడ్జింగ్ కోసం. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఎడ్జింగ్ కోసం. ఎడ్జింగ్ అంటే ఏమిటి నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. అంటే సేవింగ్స్ వద్దు, ట్రేడింగ్, స్పెక్యులేషన్ వద్దు. స్పెక్యులేషన్ అంటే షార్ట్ టర్మ్లో డబ్బు రావడాన్ని స్పెక్యులేషన్ అంటారు. ఓవర్ నైట్లో కొద్ది రోజుల్లోనే అక్కడ కొద్ది రోజుల్లో ధనవంతులు కావాలంటే హై రిస్క్ ఉంటుంది, మొత్తం పోయే అవకాశం ఉంటుంది. మనం 600 మనీ 2 లక్షలు 5 లక్షలు 10 లక్షలు సంపాదించుకొని మొత్తం పోతే అక్కడ సూసైడ్లు చేసుకుంటున్నాం. సో మనం మన ఛానల్ ద్వారా మనం ఎంకరేజ్ చేయట్లా, స్పెక్యులేషన్ ఎంకరేజ్ చేయట్లా, ట్రేడింగ్ ఎంకరేజ్ చేయట్లా. సేవింగ్స్ ఏంటి, ఇన్ఫ్లేషన్ రావట్లేదు కూడా సేవింగ్స్ వద్దు, ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమిటి, మీ డబ్బే మీకు డబ్బును సమకూర్చి పెడుతుంది. మీరు ఈరోజు 2,000 పెడితే 2,000 రూపాయలు 50 కంపెనీస్లో పెడతారు. ఆ కంపెనీస్ వ్యక్తులు, ఆ కంపెనీస్ డైరెక్టర్స్, ఆ కంపెనీ చైర్మన్ మీకోసం పనిచేస్తాడు.
భవిష్యత్తులో ఓకే. మీకు డబ్బును సమకూర్చి పెడుతుంది. మనం చేసే ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉండాలంటే రేపు మనం రిటైర్ అయిన తర్వాత చక్కగా ఇంకొక 20 ఏళ్ళ లైఫ్ ఉందంటే యంగ్లో ఉన్నప్పుడు కష్టపడుతున్నాము, జాబ్ చేస్తున్నాము, బిజినెస్ చేస్తున్నాము, 20 ఏళ్ళు పని చేస్తున్నాము. నెక్స్ట్ 20 ఏళ్ళ తర్వాత మనం పని చేసినా చేయకపోయినా మన మనకు డబ్బును సమకూర్చి పెట్టాలి. అందుకని ప్రజలకి ఏం చెప్తున్నట్టు మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఎక్కడ చేయాలి? రాయల్గా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. స్టాక్స్ మనకు తెలియదు. ఇప్పుడు అదానిది చిన్న ఇష్యూ అయింది, టక్క నేను 20% స్టాక్స్ డౌన్ అయింది. అంటే స్టాక్స్లో హైగా వాలటిలిటీ ఉంటుంది, పెరగటం తగ్గటం. ఇక్కడ స్టాక్స్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కూడా, కానీ ఒక స్టాక్లో బెటరు 50 స్టాక్స్లో పెడతారు. మన డబ్బులు స్ప్లిట్ చేసి ఒక దాంట్లో పోయినా ఇంకో దాంట్లో కూడా వచ్చేసి ఒక దాంట్లో ఏదైనా ఫ్రాడ్ అయినప్పుడు ఆ మ్యూచువల్ ఫండ్ ద్వారా పెడితే ఆ కంపెనీస్ టక్క అమ్మేస్తారు. మ్యూచువల్ ఫండ్ ద్వారా అమ్మినప్పుడు ఏమైందంటే ట్యాక్స్ పడదు. ట్రస్ట్ కదా మ్యూచువల్ ఫండ్స్, మనం అమ్మితే ట్యాక్స్ పడుతుంది, మ్యూచువల్ ఫండ్స్ ట్యాక్స్ పడదు. సో నేను ఆర్డినరీ పర్సన్స్కి, పేదవారికి నేను తెలియజెప్పేది ఏంటంటే మన మ్యాక్స్ టీవీ ద్వారా సేవింగ్స్ స్పెక్యులేషన్ వద్దు, సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ కింద మార్చండి. ఒక 20 ఏళ్ళ తర్వాత 25 ఏళ్ళ తర్వాత మీ లైఫ్ ఎలా ఉంటుందో చూడండి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, అది కూడా డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఎంటర్ అవ్వండి. మీ యొక్క ఆర్థిక వృద్ధికి మీరు బాటలు వేసుకోండి. ఓకే, నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.